హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ. ఇట్స్ అ కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. ఈ ఛానల్లో స్టార్ట్అప్ నాలెడ్జే కాదు, ఇండస్ట్రీ ఇన్సైట్స్, టెక్నాలజీ గురించి అప్డేట్స్ అంటూ ఇస్తూ ఉంటాను. అంతేకాకుండా అసలు స్టార్ట్అప్ ఈకో సిస్టంలో ఏమేమి జరుగుతుందో కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఈ రోజు మన ఛానల్లో 2025లో అంటే 2024 కంప్లీట్ అయిపోయి 2025లోకి మనం స్టెప్ ఇన్ అవ్వబోతున్నాం. 2025లో టాప్ గా ఉండే 5 టెక్నాలజీస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ 5 టెక్నాలజీస్ డౌన్ ద లైన్ 2045 అంటే మిషన్ 2045లో పెర్ఫార్మ్ చేయగలిగే టెక్నాలజీసే కాదు, అంటే 2025లో అసలు ఫ్యూచర్ మిషన్ ఏమన్నా ఉన్నాయి, 2025లో పొటెన్షియల్ గా ఉన్న టెక్నాలజీస్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాప్ 5 టెక్నాలజీస్ లో మనం 5th వన్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఇప్పటి వరకు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నది గవర్నమెంట్స్ అండ్ సమ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. గ్లోబల్ లో ఇది ఆల్రెడీ ఒక $500 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ అంటూ దీంట్లో ఉంది. ఇండియా కూడా ఆల్మోస్ట్ $1 బిలియన్ నేషనల్ క్వాంటమ్ మిషన్ గా దీనికంటూ అలొకేట్ చేసింది. అంటే దాదాపుగా ఒక 8,000 crores రూపీస్ అంటూ దీనికి అలొకేట్ చేస్తుంది. గ్లోబల్ వైజ్ గా కనుక చూసుకున్నట్టయితే 2030కి $8.6 బిలియన్ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటూ గ్రోత్ ఉండబోవచ్చు అని ఒక అంచనా అయితే ఉంది. బట్ మీరు కనుక చూస్తే ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఫ్యూచర్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడున్న సూపర్ కంప్యూటర్స్ కి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కి ఎన్నో రెట్లు ఫాస్ట్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఫ్యూచర్ లో రాబోయే ఏ టెక్నాలజీ అయినా కానీ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక బెస్ట్ టెక్నాలజీగా ఉండబోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ జనరేటివ్ మెడిసిన్ కనుక మనం చూసుకున్నట్టయితే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఇమ్మీడియట్ గా అసలు డిసీజ్ ఫైండ్ అవుట్ చేసి దానికంటూ ఒక కస్టమైజ్డ్ మెడిసిన్ అంటూ ప్రొవైడ్ చేయాలంటే కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఎంతో అవసరం ఉంటుంది. సో అందువల్ల ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది టాప్ టెక్నాలజీ అనే మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 4th లో ఉండేది బ్లాక్ చైన్ అండ్ Web3 టెక్నాలజీస్. సో Web3 టెక్నాలజీస్ అంటూ అప్డేటెడ్ టెక్నాలజీ ఎన్ని మనం చూసుకున్నామో కూడా ఈ Web3 కంటూ వస్తుంటాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ మీకు అందరికీ తెలిసిందే ఆల్రెడీ. మనకి క్రిప్టో కరెన్సీ లాంటివి ఉన్నాయి, బట్ డోంట్ రిలేట్ విత్ ద క్రిప్టో కరెన్సీ. మనం రీసెంట్ గా మనం చాలా సార్లు కూడా మనం ఈ లాజిస్టిక్స్ గురించి కానీ ఐఓటీ గురించి కానీ చాలా డిస్కస్ చేసుకున్నాం. ఈ ఐఓటీ లాజిస్టిక్ కానీ ఫ్యూచర్ లో రాబోయే అటానమస్ వెహికల్స్ కూడా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ చైన్ టెక్నాలజీలో సెక్యూరిటీ అనేది అంత సుపీరియర్ గా ఉంటుంది. హ్యాకింగ్ కి చాలా తక్కువ స్కోప్, అసలు హ్యాకింగ్ అంటూ ఇంపాసిబుల్ గా ఉండే టెక్నాలజీని మనం ఈ బ్లాక్ చైన్ లో అంటూ మనం క్రియేట్ చేసుకోవాలి. రీసెంట్ గా బ్యాక్ఎండ్ ప్రోటోకాల్ గురించి కూడా మీకు చెప్పాను. అది కూడా ఈ బ్లాక్ చైన్ లాంటి టెక్నాలజీని యూజ్ చేసుకునే అది వర్క్ అవుతుంది కాబట్టి సో ఈ బ్లాక్ చైన్ అనేది వన్ ఆఫ్ ద టాప్ టెక్నాలజీగా మనం 2025లో అంటూ చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి $7.5 బిలియన్ గా ఉంటే 2030 గాను $164 బిలియన్ కంటూ రీచ్ అవబోతుంది. ఇండియా అలోను 2027 గాను $7 బిలియన్ కి ఇది చేరుకోబోతుంది. మీకు చిన్న విషయం గుర్తు చేస్తాను. దీంట్లో రీసెంట్ గా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ వాళ్ళు సప్లై చైన్ లో, అంటే ఎస్పెషల్ గా ఈ మెడికల్ సప్లై చైన్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేసుకునే వాళ్ళు ఈ కౌంటర్ ఫీట్ మెడిసిన్ ని చాలా వరకు వాళ్ళు రెడ్యూస్ చేశారు. సో దట్స్ వై బ్లాక్ చైన్ ఈస్ ద వన్ ఆఫ్ ద టాప్ టెక్నాలజీస్. 4th వన్ రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీ, అంటే గ్రీన్ టెక్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఇది 2022 గాను గ్లోబల్ గనక చూసుకున్నట్టయితే $881 బిలియన్ గా ఉంది. అండ్ 2030కి $2 ట్రిలియన్ కంటూ చేరుకోబోతుంది. అండ్ ఇండియాలో గనక 2023 గనక చూసుకుంటే ఇది $20 బిలియన్ గా ఉంది. అండ్ 2030కి ఇది $80 బిలియన్ కంటూ చేరుకోబోతుంది. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీకి అన్ని కూడా వస్తాయి దీని కిందకి. అంటే ఒక క్లీన్ టెక్ కావచ్చు, లేకపోతే ఈవీ బ్యాటరీస్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ, సోలార్, ఇవన్నీ కూడా ఈ రెన్యూబుల్ ఎనర్జీ కిందకే వస్తాయి. సో దట్స్ వై 2025లో ఇది వన్ ఆఫ్ ద టాప్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి 5G టెక్నాలజీ అండ్ ఐఓటీ. 2025లో మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి ఆల్రెడీ మనం ఒక 2 వీడియోస్ అంటూ చేసాం. సో వాట్ ఈస్ వాట్ అనేది, అసలు ఇంటర్నెట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఈ రోజున మనం అటానమస్ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే వెహికల్ సెక్యూరిటీ గురించి, లేకపోతే ఒక AI బేస్డ్ డాష్ బోర్డ్ క్యామ్స్ గురించి, వీటిలన్నిటి గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇవి అన్ని కూడా జస్ట్ అయిపోయిన ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఒక నైట్లీ బ్యాచ్ ప్రాసెస్ ద్వారానో మనకి ఎప్పుడో గనక ఇంటిమేషన్ ఇస్తే ఇది మీనింగ్ లెస్ అనే మనం చెప్పుకోవాలి. సో అందుచేతనే మనకి ఒక 5G టెక్నాలజీ తోటి రియల్ టైం మెసేజింగ్ ఫాస్టర్ వేలో గనక ఒక అలర్ట్ గానీ ఒక నోటిఫికేషన్ గానీ ఇస్తే వెహికల్ ని సెక్యూర్, యాక్సిడెంట్ అయితే దాన్ని లొకేట్ చేయడం అయితే కానివ్వండి, లేకపోతే డ్రైవర్ బిహేవియర్ ని ఒక అలర్ట్నెస్
మెసేజ్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో ఈ రోడ్ సేఫ్టీకి అండ్ ఇమిడియట్ వెహికల్ ట్రాకింగ్ కి వీటిలన్నిటికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకని ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ 2025 గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మార్కెట్ యొక్క షేర్ ఎంతో చూద్దాం. గ్లోబల్ 5G మార్కెట్ $64 బిలియన్ గా ఉంది 2023కి. అదే 2030కి $1.87 ట్రిలియన్ కంటూ చేరుకోబోతుంది. అదే గ్లోబల్ IoT మార్కెట్ 2024కి $714 బిలియన్ గా ఉంది. ఇది 2032కి $4.1 ట్రిలియన్ కంటూ చేరుకోబోతుంది. అండ్ ఇండియన్ IoT మార్కెట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇది 2027కి $14 బిలియన్ కంటూ చేరుకోబోతుంది. సో మనం ఆల్రెడీ IoT అంటూ చెప్పాను. మనం ఈ IoT గ్లోబల్ మార్కెట్ ని కనుక మనం క్యాప్చర్ చేస్తే మనకి హ్యూజ్ మార్కెట్ అంటూ ఉంటుంది. హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఇది టాప్ టెక్నాలజీస్ లో అంటూ ఉంది. ఇప్పుడు మనం టాప్ 1 టెక్నాలజీ ఏంటి 2025లో అంటూ చూసుకుందాం. అంటే మీరు దాదాపుగా మీరు గెస్ చేసే అవకాశం ఉంటుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. సో ఇప్పుడు మనం ఏ టెక్నాలజీస్ అంటూ జనరల్ గా ఇండివిడ్యువల్ టెక్నాలజీస్ అంటూ మనం బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాం. బట్ ఫ్యూచర్ లో ప్రతి ఒక్క టెక్నాలజీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ యూజ్ చేసుకోబోతుంది. నేను IoT లో చెప్పుకొచ్చాను. మనం హోమ్ ఆటోమేషన్ లో జస్ట్ మనం ఒక లైట్ ఆఫ్ ఆన్ కే మనం జస్ట్ ఉపయోగిస్తుంటాం. బట్ AI బేస్డ్ టెక్నాలజీ తోటి మనం ఒక ఎంటైర్ సిటీని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎంటైర్ సిటీని ఒక ఆప్టిమైజేషన్ చేయొచ్చు. అలాగా ప్రతి యూజ్ కేస్ సినారియో కనుక మనం చూసుకున్నట్టయితే ప్రతి యూజ్ కేస్ సినారియోలో ఈ డేటా కలెక్షన్ కానివ్వండి, ఈ మిషన్ లెర్నింగ్ ద్వారా డేటా అనాలిసిస్ కానివ్వండి, AI ద్వారా ఒక డేటా డెసిషన్ మేకింగ్ కానివ్వండి మనం తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే ఫ్యూచర్ లో ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఎంతో అమౌంట్ అంటూ సేవ్ చేయొచ్చు. ఎనర్జీని కూడా మనం సేవ్ చేయొచ్చు అనమాట. అందుచేతనే ఇది టాప్ టెక్నాలజీస్ గా నిలిచింది. అండ్ డౌన్ ద లైన్ లో ఇంకా ఎంతో రీచ్ అవుతుంది. ఎన్నో ట్రిలియన్ మార్కెట్ అంటూ ఇది క్యాప్చర్ చేయబోతుంది. అందుకనే ఇది 2025లో టాప్ టెక్నాలజీగా నిలవబోతుంది. ఇది 2023 గాను $142 బిలియన్ గా ఉంది. అండ్ 2030కి $1.8 ట్రిలియన్ కంటూ రీచ్ అవబోతుంది. ఇండియాలో కనుక చూసుకున్నట్టయితే ఇది కేవలం 2023లో $3 బిలియన్ గా ఉంది. అండ్ 2027కి $17 బిలియన్ కంటూ ఈ AI మార్కెట్ అంటూ క్యాప్చర్ చేయబోతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. అండ్ మీకు గనక మంచి మంచి వీడియోస్ కావాలి అంటే మీ సబ్స్క్రిప్షన్స్, లైక్స్, షేర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. And please do that, and thank you so much, and wait for the next video.